స్థానిక సంస్థల ఎన్నికల దిశగా టీ కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. బీసీల రిజర్వేషన్ల అంశం తేలకపోతే పార్టీ పరంగా 42% సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. సాయంత్రం గాంధీ భవన్లో జరిగే పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు రాష్ట్రపతి దగ్గర 5 నెలలుగా పెండింగ్లో ఉంది. ఈ పరిణామాల క్రమంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించే యోచనలో ఉంది ప్రభుత్వం. దీంతో ఇవాల్టి వరుస సమావేశాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల దిశగా తెలంగాణ కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. బీసీల రిజర్వేషన్ల అంశం తేలకపోతే పార్టీ పరంగా 42% సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంది. సాయంత్రం గాంధీ భవన్లో జరిగే పీఈసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు రాష్ట్రపతి దగ్గర 5 నెలలుగా పెండింగ్లో ఉంది. ఈ పరిణామాల క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది ప్రభుత్వం. రెడ్డిగా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో రెడీగా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి ప్రభాకర్, ఇవాళ ఎప్పుడు భేటీ జరుగుతుంది? చాలా ఇంపార్టెంట్ అంశాలు చర్చకు వస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఏవైనా డెసిషన్స్ వెలువడొచ్చా ఈవినింగ్ వరకు? రైట్, ఒకటి ఎన్నికల దిశగా ముందుకు వెళ్ళడం, లేకపోతే రెండవది మళ్ళీ ఒకసారి హైకోర్టును గడువు కోరడం. ఈ రెండు అంశాల ప్రాతిపదికనే ఈ మీటింగ్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మీటింగ్స్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చాలా పట్టుదలతో ఉంది. కేవలం బీసీ రిజర్వేషన్స్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనలో ఉంది. కాకపోతే ఎప్పుడైతే 5 నెలలుగా రాష్ట్రపతి దగ్గర ఈ బిల్లులు పెండింగ్లో ఉన్నాయో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఫైట్ చేస్తూనే ఉంది. ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేశారు. దాని తర్వాత రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేశారు, కుదరలేదు. కాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాలనే ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. దాని తర్వాత సుప్రీంకోర్టు ఆశ్రయించి హైకోర్టును గడువు కోరితే హైకోర్టు గడువిస్తే ఎన్నికలకు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వెళ్ళాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. లేకపోతే ఇక పార్టీ పరంగానైనా బీసీలకు న్యాయం చేయాలి, బీసీలను పెద్దపీట వేయాలి, 42 కంటే ఎక్కువ శాతం బీసీలకు సీట్లు ఇచ్చి ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఉంది గాంధీ భవన్లో. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. సీఎం కూడా ఈ మీటింగ్లో పాల్గొనున్నారు. ఇక దానికి సంబంధించిన అంశాలపైన సీఎం నివాసంలో కీలకమైన సమావేశం జరుగుతుంది. బట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. పీఏసీలో డిస్కస్ చేయాల్సిన అంశాలపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. స్థానిక ఎన్నికల లక్ష్యంగానే ఈ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఎల్లుండి క్యాబినెట్ కూడా ఉంది. క్యాబినెట్లో కూడా దీనికి సంబంధించిన అంశాలపైన ఒక క్లారిటీకి రానున్నారు. క్యాబినెట్తో చర్చించి కూడా ఈ అంశాలపైన తుది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్ళాలా వద్దా, వెళ్తే ఎలాంటి రిలాక్సేషన్స్ అడగాలి అనే దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. హైకోర్టులో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళి రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లును తేల్చాలని ప్రభుత్వం అడిగితే హైకోర్టులో ఇప్పటికే సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎలక్షన్స్ జరపాలనే తీర్పు ఉంది. కాబట్టి సో దాన్ని కూడా కొంత రిలాక్సేషన్ అడగాలనే ప్లాన్లో ప్రభుత్వం అయితే ఉంది. సో మొత్తం మీదుగా అయితే స్థానిక ఎన్నికలకు సెంట్రిక్గానే ఈ అంశం డిస్కషన్ అయితే జరుగుతుంది. స్థానిక ఎన్నికల సెంట్రిక్గానే మొత్తం పీఏసీ కానీ, ఎల్లుండి క్యాబినెట్ కానీ, ఈరోజు సీఎం ఇంట్లో మీటింగ్ కానీ జరుగుతుందని చెప్పొచ్చు. పృథ్వీ. రైట్ ప్రభాకర్.